మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆసుపత్రిని సందర్శించి సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అనునిత్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్లో సర్జికల్ ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన సామాగ్రి లేదని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి త్వరలోనే సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి కలియతిరిగారు. విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. చెన్నూరు పట్టణంలో యాక్సిడెంట్కు గురైన కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించారు వివేక్. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ గెలిస్తే తానెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మకు మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్న మల్లేశ్వరి వివేక్ ఆధ్వర్యంలో మొక్కును చెల్లించుకుంది. ఇక ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెన్నూరులో 30 బెడెడ్ హాస్పిటల్ ఆపరేట్ అయింది. ఇంకా ఎక్కువ వసతులు తీసుకొచ్చే అవసరం ఉంది. సర్జికల్ ఆపరేటింగ్ థియేటరు, దాంట్లో ఎక్విప్మెంట్ రావాలి. డిఎంఎఫ్టీలో ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. ఈరోజు అక్కడ ఎండి గారితో మాట్లాడి 1 మంత్లోనే ఈ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ప్రారంభం కావాలని చెప్పి కోరడం జరిగింది. వారు మాటిచ్చారు. త్వరగానే ఎక్విప్మెంట్ అంతా కూడా సప్లై చేసి ఈ సర్జికల్ ఆపరేటింగ్ రూమ్ స్టార్ట్ అయ్యేలాగా చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. జనవరి ఎండ్లో మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ఫెసిలిటీ స్టార్ట్ అయ్యేలాగా హాస్పిటల్ వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ చెన్నూరు హాస్పిటల్లో దీన్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేసేది. ఇప్పటి వరకు స్టాఫ్ 30 బెడెడ్ హాస్పిటల్లో స్టాఫ్ సరిగా లేదు. స్టాఫ్ శాంక్షన్ స్ట్రెంత్ కూడా సరిగా లేదు. 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అవుతే స్టాఫ్ అందరు కూడా రిక్రూట్మెంట్ స్టాఫ్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ కూడా సరిగా ఫంక్షనింగ్ అవుతుంది. ఇప్పుడు కేవలం ఇంతకుముందు నేను చెప్పినాను, హాస్పిటల్ అప్పుడు తొందరగా ఇనాగ్రేట్ చేసి కేవలం ఫీవర్ కేసెస్, డయేరియా కేసెస్, ఒక సింపుల్ అవుట్ పేషెంట్ థెరపీ నడుస్తుంది. దీనిలో మెయిన్ చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు స్టాఫ్ని రిక్రూట్ ఎందుకు చేయడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి స్టాఫ్ని రిక్రూట్ చేయకుంటే ఇంత మంచి సంస్థను ఇట్లా మాన్యుమెంట్ లాగా ఉండిపోతుంది. మెయిన్లీ నర్సెస్, స్టాఫ్, డాక్టర్స్ ఈ స్ట్రెంగ్త్ లేనప్పుడు హాస్పిటల్లో అసలు గుండెకాయ లేనట్టు అన్నమాట. సో ఇది కూడా నేను మొన్న రాజనరసింహ గారు మంత్రి గారితో కలిసినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 50 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసి మాకు డాక్టర్స్ మీరు అలాట్మెంట్ చేసే అవసరం ఉన్నది. చేసినప్పుడు ఒకవైపు సర్జికల్ యూనిట్, ఒకవైపు మెడికల్ యూనిట్, ఒకవైపు డయాలసిస్ యూనిట్, ఇవన్నీ కూడా సరిగా ఆపరేట్ చేసినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలకు, చెన్నూరు ప్రజలకు, ఎందుకంటే చాలా దూరం నుంచి ఇది ఒక సెంటరు, అందరికీ కూడా లాభం అవుతుంది. త్వరలోనే మేమందరం కలిసి ఈ హాస్పిటల్ని ఎఫెక్టివ్గా మంచిగా చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకున్నాము. అన్ని హాస్పిటళ్ళలో ఒక వార్డు, కోవిడ్ వార్డు పెట్టాలని, కానీ ప్రత్యేకంగా ప్రజలకు విజ్ఞప్తి, మీరందరూ కూడా ఇంతకుముందు కోవిడ్ సమయంలో ఏదైతే చర్యలు తీసుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకునే అవసరం ఉంది. డిస్టెన్స్ మెయింటెనెన్సు, చేతులు కడుక్కోవడము, ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళడము చాలా ముఖ్యము. అందరూ కూడా ఇది పాటించాలి. కొద్దిగా ఎప్పుడైనా కొద్దిగా దగ్గు, స్నీజింగ్ ఇవన్నీ అవుతే హాస్పిటల్ వెళ్ళాలని చెప్పి ప్రజలను కోరుతున్నాము.